ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తుని అత్యున్నతమైన జీవము కలిగిన నామంలో మీ అందరికీ మన జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారని నమ్మి దేవుని యందు ఎంతగానో సంతోషిస్తూ ఆయనను మహిమపరుచుచున్నాను. ఆమేన్. మనందరము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే ఎంతోమంది గతించిపోతున్నారు, కానీ మనల్ని అయితే దేవుడు ఎంతగానో ప్రేమించి తన కృపలో ఎంతగానో భద్రపరుస్తూ ఒక దినాన్ని అనుగ్రహించారు. ఆమేన్. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆరోగ్యం ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, ఉండటానికి ఒక నివాసాన్ని అనుగ్రహించి ఉంటున్నాడు. ప్రతి ఒక్క అవసరతలను అక్కలను మనం అడుగక మునిపే మనకు అనుగ్రహించే గొప్ప దేవుడు. అవును కదా? అలాంటి గొప్ప దేవునికి ఎంతగా మనము కృతజ్ఞతలు చెల్లించి వారమైంచున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. అలాగైతే దేవుడు ఈ దినాన మనకు ఏర్పరిచిన వాగ్దాన వాక్యాన్ని మనము ధ్యానించుకున్నాం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, దేవుడు ఏదైతే మన జీవితంలో కార్యము జరగాలనే వాగ్దానమైనా, అది ఆజ్ఞ రూపంగా అయినా, ఏ మాట మన జీవితానికి పలికి ఉంటున్నాడో, ఏ మాట మనకు సెలవిచ్చుంటున్నాడో అది నిరర్థకము కానే కాదు అనే దేవుని వాక్యము సెలవిస్తుంది. అవును, ఆయన మాటలో ఒక జీవం ఉంది. ఆ జీవము కార్యము జరిగించే రీతిగా మన జీవితం ముందుకు కొనసాగబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఒక్క మాట సెలవిచ్చిందంటే, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. అది ఎంత కాలమైనప్పటికీ, ఎంత ఆలస్యమైనప్పటికీ ఆ వాగ్దాన్ని నీ పట్ల, మన పట్ల, నా పట్ల, ప్రతి అందరి పట్ల దేవుడు ఆ వాగ్దాన్ని జరిగించే దేవుడు అంటున్నాడు. దాన్ని రుచి చూసి తెలుసుకునే ఒక అనుభవంలో మనల్ని నడిపిస్తాడు ప్రియుల. అయ్యో, దేవుడి మాట చెప్పాడే, నా జీవితంలో ఇంకా అవ్వలేదే, దేవుడి వాగ్దానం ఇచ్చాడే, ఇంకా నేను పొందుకోలేదే అని ఆలోచిస్తున్నావా? అయితే మనము కూడా చేయాల్సినది ఒక పని ఉంది. వాగ్దానానికి ముందు ఒక ఆజ్ఞ కూడా దేవుడిస్తాడండి. ఆ ఆజ్ఞను ఎప్పుడైతే మనము నమ్మకము ద్వారా ఆ ఒక వాగ్దానము మన జీవితంలో నెరవేర్చుకోవడానికి ఆ ఆజ్ఞను మనం పాటిస్తామో, ఆ ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకుంటామో, దాని ప్రకారం దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము చేసే దేవుడు, ఉన్నతముగా ఆశీర్వదించే గొప్ప దేవుడు మన యేసయ్య. కొన్ని సందర్భంలో, కొన్ని సమయాల్లో మనము ఆజ్ఞల్నే మర్చిపోతాం. వాగ్దానం మాత్రం పట్టుకొని ప్రార్థిస్తూనే ఉంటాం, అయ్యా చేయండి చేయండి. ఆజ్ఞ మనం పాటించాలి. ఎప్పుడైతే ఆయన మాటను మనం పాటిస్తామో, మన దేవుడు సెలవిచ్చిన మాటను మనం నమ్మినా నమ్మకపోయినా, విశ్వాసం ఉంచినా అవిశ్వాసులైనప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన మన జీవితంలో కార్యము జరిగిస్తాడండి. తన మహిమార్థమై మనల్ని సాక్షి బిడ్డలుగా నిలవబెడతాడు. ఎంతవరకు మనం దేవుని ఎందు అడిగి పొందుకోవాలనే అనుకుంటాము, కానీ దేవుని కొరకు నేనేమన్నా చెయ్యాలి అని ఎప్పుడైనా ఆలోచించామా? నేను దేవుని కొరకు ఈ పని చెయ్యాలి అని పట్టుదలతో దేవుడు నా జీవితంలో మేలైన కార్యాలు చేసినా చేయకున్నప్పటికీ నేనైతే దేవుని కొరకు ఈ పని చేస్తా, దేవుని కొరకు ఈ యొక్క ప్రయాణం చేస్తా, దేవుని సేవ చేస్తా, దేవుని మాటలు ఇతరులకు చెప్తా అని ఎప్పుడైనా నిర్ధారించుకున్నామా? దేవుని అడిగామా, అయ్యా నువ్వు నా జీవితంలో ఎన్నో మేలైన కార్యాలు, ఉపకారాలు, మహోన్నతమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో ఇంతవరకు మీరు చేశారు కదా, నీ కొరకు నేను ఏం చేయగలనయ్యా, నీ కొరకు నేను ఏం చేయాలి, నీ ఉద్దేశం ఏంటి, నాకు సెలవు తండ్రి, నాకు చెప్పండి అయ్యా, నేను చేస్తాను ప్రభువా అని ఎప్పుడైనా మొరపెట్టామా? ఎప్పుడు అయితే మన అవసరాలే దేవునికి చెప్తా ఉంటాం, ఇది తీర్చు, అది తీర్చు, అది ఇవ్వు. అవును కదా? అయినప్పటికీ మనం అలా చేసినప్పటికీ కూడా దేవుడు మనం ఎంతగానో ప్రేమించుచు మనం అడిగిన ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ. ఎప్పుడు కూడా మనుషులకు మనం చెప్తే విసుక్కుంటారు. అయితే దేవుడు ఎప్పటికీ మన పట్ల విసుకునుండే దేవుడు కాదు.
ప్రేమతో ఎదురు చూసే దేవుడు. ఇప్పటి వరకు మనం దేవుని అడిగాము, అయ్యా నా జీవితంలో ఈ కార్యం చేయి, ఆ కార్యం చేయి, ఉద్యోగమే, అవును కదా. ఇక ముందు దేవుని అడుగుదామా, అయ్యా నీ కొరకు నేనేం చేయాలి తండ్రి, నన్ను ఎందుకు బ్రతికించున్నావు, నాకెందుకు ఇంత బలాన్ని ఇస్తున్నావు, నీ ఉద్దేశం నాకు తెలియజేయండి తండ్రి, నీ చిత్తాన్ని నాకు తెలియజేపోయిందయ్యా, నువ్వు చెప్పిన ప్రకారం నేను నడుచుకుంటాను అని ఆయన ఆజ్ఞను మనం గైకొని నడిచినట్లయితే ఏ మాట మనకు మన జీవితంలో అసాధ్యమైనది కూడా దేవుడు సెలవిచ్చాడో మనం కొన్నిసార్లు ఆశ్చర్యపోతాం, ఇది నా జీవితంలో జరుగుతుందా అని నవ్వుకుంటాం కదా. అయినప్పటికీ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆమేన్. నీ పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉంచున్నాడు. నీవు ఆయన పట్ల అదే గొప్ప కార్యము చేస్తానని నువ్వు నమ్మిన ఎడల ఖచ్చితముగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. మీ ఏ విజ్ఞాపన అయినా కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మీ అందరి ప్రార్థన సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అని నమ్ముతున్నాను. ఆమేన్. మీ కొరకు మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన గొప్ప తండ్రి నీకు వందనాలు, అద్భుతకరుడా నీకు స్తోత్రాలు. అయ్యా మాట ఇచ్చే మాట తప్పని దేవుడవయ్యా, అయ్యా నీ మాటలో ఎప్పుడూ నిరార్థకము లేనేలేదని సెలవిస్తున్నావు తండ్రి. అవును కదా, నీ మాటలు జీవము కలిగినాయి. ఎవరైతే వాగ్దాన్ని చూసి నీ మాట ప్రకారం నడవాలనుకుంటున్నారో అయ్యా అందరినీ నీ మార్గంలో అందరినీ మీరు నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా గొప్ప పరలోకమందున పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.